మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దాన ఫలములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గద్వారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలురి. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎందుకనగా మేము ఆ వాక్యాన్ని మేము చదవగలమే కానీ ఆ వాక్యములో ఉన్న జీవాన్ని అనుగ్రహించేవాడు నీవై ఉన్నావు, ఆ మర్మమును బయలుపరిచేవాడు నీవై ఉన్నావు తండ్రి. నిశ్చయముగా నీ యొక్క ఆత్మ ద్వారా నీ వెలుగును ప్రతి ఒక్కరు కూడా గ్రహించినట్లుగా మీరు సహాయం చేయండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుడు తన యొక్క కృప ద్వారా మరి ఒకసారి ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించే కృపను దేవుడు మనకిచ్చారు. అందును బట్టి మనం దేవునికి వందనాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని ఒక అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో మరి పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణమైన బలము అనేటువంటి అంశాన్ని నేను మీ ఎదుట పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆ విశ్వాస వీరులు ఏ విధంగా ఆ గొప్ప కార్యాలు జరిగించారో విశ్వాసం ద్వారా ఆ కార్యాలు ఆయన రాసి ఉన్నాడు. అలాగే తన జీవితంలో మరి ఆయన బలహీనతల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా ఆ బలహీనతలలో దేవుడు తన శక్తిని బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ వివరించి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము మన బలహీనతల గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏ రీతిగా మన బలహీనతల్లో తన బలాన్ని చూపించి మనల్ని ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉన్నది. మరి ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఈ లోకం యొక్క పద్ధతి ప్రకారం ఏంటంటే మన బలహీనతలను ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే నీ బలహీనత ప్రజలకు తెలిసిందనుకోండి, నీ బలహీనత వారికి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే వారు నిన్ను ఆడించడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఆడించడం మొదలు పెడతారు. ఒకవేళ నీ దగ్గర ఏది లోటుగా ఉన్నదో వాళ్ళకి అర్థమైనట్లయితే దాన్ని బట్టి వాళ్ళు నిన్ను ఏం చేస్తారంటే మరి నిన్ను ఎలా ఆడించాలో అలా ఆడిస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు మనం ఏ రీతిగా దేవుని ఎదుట ప్రవర్తిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉంది. అనగా ఇక్కడ మాట్లాడే వాక్యం లోకం గురించి కాదు, లోకం యొక్క ఎదుట నీ ప్రవర్తన గురించి కాదు, కానీ దేవుని ఎదుట మనం ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అనేక మంది దైవజనుల యొక్క లేకపోతే విశ్వాస వీరుల యొక్క ఆ యొక్క
ఘనకార్యాలన్నిటిని గురించి వివరిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ రీతిగా హేబేలు, నోవాహు, హనోకు వీళ్ళందరూ కూడా, అబ్రహాము, శారా, మరి సమూయేలు, దావీదు వీరందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అయితే ఆ కార్యాలన్నిటికీ మూల కారణం ఏంటంటే దేవుని యందు వారు కలిగి ఉన్న విశ్వాసమై ఉన్నది. అయితే ఇక్కడ ఒక మాట ఆయన చెప్తున్నాడు. ఏమనంటే ఈ 34వ వచనంలో ఏమంటున్నాడంటే, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. చూడండి, ఆ విశ్వాసం కలిగిన వారు ఒకప్పుడు బలహీనతల్లో ఉన్నారు. వారు బలహీనతలలో ఉన్నప్పటికీ వారు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి ఉన్నారో దేవుడు వారిని ఏం చేశాడంటే బలవంతులుగా చేసి ఉన్నాడు. చూడండి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను వారు పారద్రోలిరి. నిజానికి వారు బలహీనులు, వారు సామాన్యులు, వారిలో ఏ బలము కూడా వారికి లేదు. కానీ వారు ఎప్పుడైతే దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచారో ఇప్పుడు ఆ బలహీనులు ఏమయ్యారంటే బలపరచబడ్డారు. వారు బలపరచబడటం మాత్రమే కాదు, కానీ వారు ఎదుర్కొన్న యుద్ధాలలో పరాక్రమవంతులయ్యారు. వారు గొప్ప శూరులుగా మారారు. అంత మాత్రమే కాదు, కానీ వారి మీద దాడి చేసినటువంటి అన్యజనుల యొక్క సేనలను వారు పారద్రోలగలిగారు. హల్లెలూయా. అంటే ఒక బలహీనుడు ఒక సైన్యాన్ని పారద్రోలగలుగుతున్నాడు. ఎలా ఒక బలహీనుడు ఒక సైన్యాన్ని ఎలా పారద్రోలగలిగాడు? ఒక బలహీనుడు ఏ రీతిగా అన్యజనుల యొక్క సేనలను పారద్రోలగలిగే శక్తిమంతుడిగా మారాడంటే ఆ బలహీనుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ బలహీనుడు బలపరచబడ్డాడు, యుద్ధమునందు పరాక్రమశాలిగా మారాడు. ఈరోజు మన జీవితంలో కూడా, మన జీవితంలో అనేక సమస్యల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు, అనేక పోరాటాల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు, మన బలము చాలని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోవలసిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఎన్నో గొప్ప మర్మములను దేవుడు ఆయన ద్వారా బయలుపరిచాడు. ఆయన పరలోకమునకు 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. అక్కడ ఎన్నో గొప్ప దైవ మర్మములను ఆయన గ్రహించాడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మరి మీకు తెలుసు, పౌలు గారు శీల వారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు పుతోన్ అనే దెయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయికి విడుదలనిచ్చినప్పుడు ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆయన్ని కొట్టారు. వాళ్ళని కొరడాలతో కొట్టి వాళ్ళని చెరసాల్లో పెట్టినప్పుడు, వాళ్ళ కాళ్ళు చేతులకు బొండములు బిగించబడినప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి కీర్తించటం ప్రారంభించారు. ఖైదీలందరూ కూడా వారు పాడుట విన్నారు. అప్పుడు దేవుని శక్తి దిగి వచ్చింది. ఆ చెరసాల పునాదులు కదిలిపోయాయి. వారి కాళ్ళు చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు విడిపోయాయి. అలాంటి గొప్ప అద్భుతాలు పౌలు గారి యొక్క జీవితంలో జరిగాయి. పౌలు గారి చేతి కట్టెని తీసి రోగుల మీద పెట్టినప్పుడు రోగులకు స్వస్థత కలిగింది. మరి ఇన్ని గొప్ప కార్యాలు ఒక మనిషి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనుషులు అతన్ని గొప్పవాడిగా ఎంచుతారు. అలాగే ఆ మనిషి కూడా నేను చాలా గొప్పవాడిని అని అతడు భావిస్తాడు. ఈరోజు చిన్న చిన్న కార్యాలు జరిగితేనే మనుషులు ఎంతో ఉన్నతమైన స్థితిలో వాళ్ళు తమను తాము చూపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి నిజంగా పౌలు గారి యొక్క జీవితంలో ఆయన యొక్క పరిచర్యలో జరిగినన్ని కార్యాలు జరిగితే ఇంకా ప్రజలు ఇంకెంత ఉన్నతమైన స్థానంలో ఉంటారో చూడండి. కానీ పౌలు గారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన హెచ్చిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే సాతానుడికి అనుమతి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ శోధన ఆయనకు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించాడు, ప్రభువా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించమని. అప్పుడు యేసు ప్రభు దేవుడు పౌలు గారితో చెప్తున్నాడు, నా కృప నీకు చాలును.
మనకు శోధన ఎదురైనప్పుడు ఆయన కృప మనకు చాలు. నీ జీవితంలో నువ్వు శ్రమ గుండా వెళుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఒక బలహీనత గుండా నువ్వు వెళుతున్నావా? నీ జీవితంలో ఒక సమస్యను నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? ఆ సమస్యలో నుంచి బయటికి రావటానికి నీ శక్తి చాలట్లేదా? సాతానుడు అయితే నీ బలహీనతను చూసి నిన్ను ఒక ఆట ఆడించడానికి ఉపయోగిస్తాడు. వాడు నీ బలహీనతను చూసి వాడు నిన్ను కృంగదీయటానికి చూస్తాడు. నీ బలహీనత ఎప్పుడైతే శత్రువు కనబడిందో వాడు నిన్ను నాశనం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనతను చూసి ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నీ బలహీనతను బట్టి ఆయన నిన్ను అనగదొక్కేవాడు కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయ్యావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడటం ప్రారంభించావో, నీ బలహీనతలో ఆయన కృప నిన్నేం చేస్తుందంటే నిన్ను బలవంతుడిగా చేస్తుంది. ఆ బలహీనుల్ని అది బలవంతుడిగా చేస్తుంది. యుద్ధమందు నిన్ను పరాక్రమవంతుడిగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ సైన్యాన్ని, నీ మీదకు వచ్చినటువంటి ఆ సాతాను సైన్యాన్ని నువ్వు జయించగలిగేటట్లుగా అది నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అంటే నువ్వు బలహీనతగా ఉన్నప్పుడు నీ బలహీనతను బట్టి నేను ఆయన పడిపోనివ్వట్లేదు, కానీ నీ బలహీనతను బట్టి ఆయన తన బలాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయి ఉన్నావో ఆ బలాన్ని ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. కాబట్టి ఆయనను బట్టి నువ్వు బలవంతుడిగా మారుతున్నావు. అంటే ఒక విశ్వాసి బలహీనుడిగా ఉన్నప్పుడు అతడు ఎలా బలపరచబడుతున్నాడంటే ఆ విశ్వాసి యొక్క బలం హెచ్చించట్లేదు, కానీ దేవుడే తన బలాన్ని ఆ విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందునిమిత్తమే పేతురు, యోహాను వారు మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో వారు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నారు ప్రార్థన చేయటానికి. ఆ శృంగారం అనేటువంటి ఆ గవిని యొద్ద ఒక భిక్షగాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. అతడు పుట్టుక నుంచి కుంటివాడు. అతడు పేతురుని, యోహానుని చూశాడు. వారి దగ్గర నుంచి ఏదైనా భిక్ష దొరుకుతుందని ఆయన అనుకున్నాడు. అతడు వారి వైపు తేరి చూసినప్పుడు పేతురు అంటున్నాడు ఆయనతో, వెండి బంగారాలు మా యొద్ద లేవు. వెండి బంగారాలు ఆయన యొద్దకు లేవు. అది ఒక బలహీనత పేతురికి. ఆ భిక్షగాడికి సహాయం చేయటానికి ఆయన దగ్గర ఏమీ భౌతికపరమైనటువంటి స్థితి ఆయన దగ్గర లేదు. కానీ పేతురు గారు అంటున్నాడు, అయితే నాకు కలిగిందే నేను నీకు ఇస్తున్నాను. ఏంటది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లెమ్మని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చేయి పట్టుకోగానే ఆ వ్యక్తి దిగ్గున లేచాడంట. ఆ వ్యక్తి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆ వ్యక్తి స్వస్థపడటం చూసి ప్రజలందరూ కూడా పేతుర్ని, యోహాను దగ్గరికి వచ్చారు. వాళ్ళు గుంపుగా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పేతురు, యోహానుని వారు చూసి, అబ్బో, ఒక కుంటివాడికి ఆ జన్మ ద్వారానే, అంటే పుట్టుక ద్వారానే కుంటివాడిగా ఉండి ఈ 40 సంవత్సరాలు మరి ఇలాంటి వైకల్యంలో జీవించిన ఈ వ్యక్తిని వీళ్ళు ఎలా బాగు చేయగలిగారు? ఆ శక్తి ఎలా వచ్చింది వీళ్ళకి? లేకపోతే వీళ్ళు ఎంత శక్తిమంతులు? అప్పుడు పేతురు గారు అంటున్నాడు వాళ్ళని చూసి, అయ్యలారా, మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? ఇతడికి స్వస్థపరిచింది మేము కాదు, కానీ మేము విశ్వాసం ఉంచిన యేసుక్రీస్తు యొక్క నామములోని శక్తి ఇతడిని స్వస్థపరిచింది. అంటే పేతురు బలహీనుడే, కానీ ఆ పేతురు యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన మాటను అతడు నమ్మి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బలహీనుడైన పేతురు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ లోకములో వెండి బంగారములు కూడా చేయలేని ఒక గొప్ప అద్భుత కార్యాన్ని, ఒక అధికారము ప్రభుత్వం కూడా చేయలేని ఒక గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు వారి ద్వారా జరిగించాడు. హల్లెలూయా. జరిగించింది దేవుడే, కానీ ఎవరి ద్వారా జరిగించాడంటే పేతురు ద్వారా జరిగించాడు. ఈరోజు ప్రజలు చాలాసార్లు దైవ సేవకుడిని లెక్క చేయట్లేదు.
ఒక రకంగా ఏమంటారంటే కొంతమంది వాడిదేముందండి దేవుడు చేశాడండి అంటారు. కరెక్టే, దేవుడే చేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుద్ది, కానీ లైట్ మాడిపోయింది అనుకోండి, కరెంట్ ఉన్న ఉపయోగం లేదు. అంటే ఆ దేవుడు వాడుకోవటానికి తనను తాను బలహీనుడిగా చేసుకుని ఆయన శక్తి దేవుడు ప్రదర్శించటానికి తనను తాను బలహీనుడిగా చేసుకుని ఒక పాత్ర అక్కడ అవసరమైనది. ఇప్పుడు పేతురు ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఆ కార్యాన్ని చేయగలడు. కానీ ముందు నువ్వేమవ్వాలంటే నువ్వు బలహీనుడివిగా ఆయన ఎదుట మారాలి. నువ్వు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు గొప్పవాడిగా ఉంచుకున్నంతకాలం దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. అందునిమిత్తమే పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఆ ముళ్ళును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయన శక్తి ఎప్పుడు పరిపూర్ణంగా మన జీవితంలో జరుగుతుందంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా మనం బలహీనులంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు. అందుకే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారు ఆయన చాలాసార్లు ప్రసంగం చేసేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఆయన ఒక మాట వాడేవాడు. ఏమంటే, ప్రభువా ఈ వేదిక మీద నుండి నేను తప్పుకుంటున్నాను, ఈ వేదిక మీద నుండి నేను తప్పుకుంటున్నాను, నువ్వు మాట్లాడు అని ఆయన ప్రార్థించేవాడు. అంటే దాని అర్థం ఈ వేదిక మీద నుంచి తప్పుకుంటున్నానంటే ఆ మైక్ అక్కడ పాడేసి ఆయన కిందకి వెళ్ళిపోతున్నాడు అని కాదు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా తలంపులు కాదు, కానీ నువ్వు ఏం మాట్లాడాలని నువ్వు ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నావో నీ మాటలు మాత్రమే నేను పలకాలని ఆశపడుతున్నాను. అది ఆయన యొక్క ఉద్దేశం. ఒకవేళ నువ్వేదో చెప్పాలని ఒక ఉద్దేశాన్ని నువ్వు కలిగి, నువ్వేదో చేయాలని ఒక ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ కార్యం చేయలేదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. మన బలహీనతల్లో మనం దేవుని మీద ఆధారపడటాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్ప వాటి మధ్య కాదు కార్యం చేయడానికి ఇష్టపడేది, ఆయన సామాన్యమైన వాటి దగ్గర కూడా ఆయన కార్యం చేయటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎంత చిన్నగానైనా దేవుని కొరకు నువ్వు ఒక పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఆడుకుంటాడు, నీ పనిని ఆయన దీవిస్తాడు. సహోదరుడు బ్రనహాం గారి పరిచర్యలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె కాక్స్ ఆమె పేరు. సహోదరుడు బ్రనహాం గారు చెప్పాడు, మదర్ కాక్స్. ఆ తల్లిగారు ఏం చేసేదంటే, ఆ వృద్ధురాలు ఆమె బ్రనహాం గారి యొక్క టేపులు తీసుకుని ఆ టేప్ రికార్డర్లో పెట్టి ఆ చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆ వాక్యాన్ని వినటానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఆ టేప్ రికార్డర్ ప్లే చేసి ఆ టేప్ని వినిపింపజేసేది, ఆ ప్రసంగాన్ని వినిపింపజేసేది, ఆ వాక్యాన్ని వినిపింపజేసేది. ఆమె వృద్ధురాలు, స్త్రీకి ప్రసంగించే అధికారం లేదు. కానీ ఆమె ఏం చేసిందంటే తనకున్న ఆ కొద్దిపాటి వనరులను దేవుని కొరకు వాడాలని ఒక ఆసక్తిని ఆమె కలిగి ఉన్నది. ఆమె అలా వీస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె వాక్యం విని, ఆ బ్రనహాం గారిని ఒకసారి మా ఇంటికి పిలిపించండి, దయచేసి ఆయన్ని మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర ప్రార్థన చేయండి అని ఆయన అడగాలని ఆమె అనుకున్నదంట. ప్రియమైన సహోదరులారా, సరే ఆ విషయం ఆమె తల్లిగారు వచ్చి బ్రనహాం గారితో చెప్పినప్పుడు ఆయన సరే అని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న ఇల్లు ఒక సామాన్యమైన గృహం అన్నమాట అది. ఆ స్త్రీ అంటుంది బ్రనహాం గారితో, సహోదరుడా మీరేనా బ్రనహాం గారు అని అడిగింది. అవునమ్మా నేనే. ఆ బ్రనహాం గారిని అన్నప్పుడు ఆమె చాలా సంతోషించింది, ఆయన లోపలికి ఇంట్లోనికి ఆహ్వానించింది. ఆమె అంటుంది, అయ్యా మా ఇల్లు చాలా సామాన్యమైన ఇల్లు, ఇలాంటి ఇంట్లోనికి మిమ్మల్ని పిలవటానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే ఆ ఇల్లు చాలా సామాన్యంగా ఉంది. అయితే బ్రనహాం గారు అంటాడు, ఆ ఇంటిలో ఆయన చూసినప్పుడు అంట ఆ ఇల్లు చాలా సామాన్యంగా దీనంగా ఉన్నది, కానీ ఆ ఇంటి గోడల మీద యేసుక్రీస్తు యొక్క ఫోటోలు ఉన్నాయంట. అంటే దాని అర్థం ఇక్కడ మీరు యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకోమని అక్కడ ఉద్దేశం కాదు, కానీ అక్కడ ఆ స్త్రీ ఆ దీనమైన హృదయ గృహంలో కూడా వాళ్ళు దేవునికి, వాళ్ళకి తెలిసినంత వరకే వాళ్ళు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఉన్నారు.
అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటాడు, ఐ నెవర్ ఎనీ మోర్ హానర్ ఇన్ మై లైఫ్, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ హోమ్ ఐ లైక్ టు వాక్ ఇన్ టు. ప్రవక్త అంటాడు, నా జీవితంలో ఇంతకంటే ఘనత మరేది నాకు లేదు, ఇలాంటి గృహంలోనికి నేను రావాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, ఏ గృహమైతే దేవుణ్ణి గౌరవిస్తుందో, ఏ గృహమైతే దేవుని వాక్యానికి చోటిస్తుందో, ఆ గృహము అనేది అది సామాన్యమైనదైనా, అది రాజభవనమైనా సరే, అది ఖచ్చితంగా మనం వెళ్ళగలిగిన గృహం అది. కానీ ఏ గృహంలోనైతే దేవునికి చోటు ఉండదో, ఏ గృహంలోనైతే దేవుని వాక్యానికి చోటు ఉండదో, ఏ గృహంలోనైతే దేవునికి విలువ ఉండదో, ఒకవేళ అది రాజభవనమైన దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ప్రవక్త అంటాడు, అలాంటి గృహంలోనికి నేను రావటానికి ఇష్టపడుతున్నాను. తర్వాత ఆమె ఎందుకు పిలిపించిందంటే, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని వారి నిమిత్తం విజ్ఞాపన చేయటానికి ఆ ప్రవక్తను ఆమె ఆహ్వానించింది. వారు కలిసి ఆ కాక్స్, ఆ తల్లిగారు, ఆ మదర్ కాక్స్, అలాగే ఆ సహోదరి బ్రనహాం గారు కలిసి ప్రార్థించిన తర్వాత 5 గంటల్లో దేవుడు ఏం చేశాడంటే, వారు దేని కొరకు ప్రార్థించారో ఆ కార్యాన్ని దేవుడు వారి మధ్య జరిగించడం జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి? ప్రవక్త అంటున్నాడు, వి ట్రై టు మేక్ అవర్ వీక్నెసెస్ ఎక్స్క్యూజెస్. మన బలహీనతల్ని మనం సాకులుగా ఉపయోగిస్తాం. మనం ఏ విషయంలో బలహీనత కలిగి ఉన్నామో ఆ బలహీనత వల్ల మేము ఈ పని చేయలేకపోతున్నామని మనం ఏం చేస్తామంటే సాకులు చెప్తాం. అందరూ కూడా బలాన్ని బట్టే గర్విస్తారు. వి వాంట్ టు టెల్ హౌ బిగ్ వి ఆర్, హౌ గ్రేట్ వి ఆర్. ఎవరైనా సరే మేము ఎంత గొప్పవారమో, మేమెంత మంచివారమో, మేమెంత బలవంతులమో అని చెప్పుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ప్రవక్త అంటాడు, దానిని బట్టే దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకంటే గాడ్ గేవ్ మీ ద టెక్స్ట్ ఫర్ వాస్ టు గెట్ దట్ అవుట్ ఆఫ్ అవర్ మైండ్. దేవుడి వాక్యం ద్వారా దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని సహోదరుడికి ఇచ్చారంటే, మనం ఎంత గొప్పవారం అనే దాన్ని మన మనస్సుల్లో నుంచి మనం తీసివేయాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే, నువ్వు ఎంత బలవంతుడివో, నువ్వు ఎంత గొప్పవాడువో అని నువ్వు ప్రదర్శించుకోవటం ద్వారా దేవుడు నీ ద్వారా కార్యం చేయడు. కానీ దేవుడు నీ ద్వారా కార్యం చేయాలంటే నువ్వు ఎంత బలహీనుడివో నువ్వు గుర్తించాలి. ఎందుకంటే మనం అనుకునే బలము అది నిజంగా బలము కాదు. మనం ఏదో గొప్ప అని అనుకుంటున్నాం, అది మన యొక్క తలంపులు అది గొప్పగా కనబడతాయి, కానీ అది ఏమాత్రం కూడా అందులో గొప్పవి లేవు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అదేంటి? ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎంత గొప్పవాడో డప్పు కొట్టడం కాదు, అది మనుషుల మధ్య జరిగేది. యేసుప్రభు కొండ మీద ప్రసంగం అంతా కూడా 2 రకాల మనుషులను చూపించాడు ఆయన ప్రతిసారి ఒక విషయాన్ని ఎత్తి రెండో విషయాన్ని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఒక మాట చెప్తాను వినండి. అందరూ కూడా స్నేహితుల్ని ప్రేమిస్తారు, శత్రువుల్ని ద్వేషిస్తారు. అది లోకంలో జరిగే విషయమే. దాని గురించి మళ్ళీ ఎవరో మీకు వివరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, కానీ మీరైతే మీ పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించుడి. అంటే లోకం ఒక విధానంలో వెళుతుంది, కానీ మీరు మాత్రం మీ శత్రువును కూడా ప్రేమించండి. ప్రవక్త దేవుడు యేసుప్రభు అన్నారు, ఈ లోకంలో ప్రజలు విందు చేసుకున్నప్పుడు తమకంటే గొప్పవారిని పిలుస్తారు, తమకు మేలు చేసిన వారిని పిలుస్తారు, మరలా పిలిచి వాళ్ళకు మరలా విందుని ఇవ్వగలిగిన వారిని పిలుస్తారు. కానీ మీరైతే అలా ఉండొద్దు. కానీ నువ్వు విందు చేయనప్పుడు నీకు తిరిగి సహాయం చేయలేని వాడిని కూడా నువ్వు విందుకు పిలువు అన్నాడు ఆయన. కాబట్టి లోకంలా కాదు మనం ఉండాల్సింది. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, లోకంలో లోకస్తుల ఎదుట ఉన్నది లేనిది ఏదో ఉన్నట్టుగా చెప్పుకునేటట్టు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్తాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు.
నువ్వు దేవుణ్ణి ఎందుకు సరిగా ఒప్పుకోవాలంటే ఆయన ఏం చెప్పడు రాగానే. దేవుడు చెప్పలేదని ఆయనకి తెలియదని కాదు, ఆయనకు తెలుసు నువ్వు బలహీనుడు అని ఆయనకి తెలుసు. కానీ నువ్వు బలహీనుడు అని నీకు తెలుసా? నువ్వు ఒప్పుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. నువ్వు బలహీనుడు అని నువ్వు గ్రహించినంత వరకే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయలేడు. ఒకవేళ నువ్వు బలవంతుడు అనుకున్నప్పుడే ఆయన తన బలాన్ని నీకు ఇవ్వటం మొదలుపెట్టాడు అనుకోండి, నువ్వేమనుకుంటావంటే ఆ బలము నీదనుకుంటావు, ఆ శక్తి నీదనుకుంటావు. దీని గురించి ఒక దైవజనుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన డాక్టర్ కేపీ ఓహన్నాన్ అని. ఆయన ఏమన్నాడంటే, ఒక వ్యక్తి దీనుడిగా ఉన్నప్పుడు ప్రారంభంలో ఆయన ఏమంటాడంటేనంట, ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రార్థన చేస్తాడనుకోండి, ఆ వ్యక్తికి తగ్గినప్పుడు ఈ వ్యక్తి ఇలా చెప్తాడంట, ఏమనంటే, పలానా సహోదరుడికి అనారోగ్యం వచ్చింది, మరి ఆ వ్యక్తి కోసం ఎన్నో హాస్పిటళ్ళు తిరిగారు, కార్యం జరగలేదు. మరి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు మేము ఎంతో దుఃఖంతో భారంతో ప్రార్థన చేశాము. మరి దేవుడు తన కృప ద్వారా, ఆయన కరుణ ద్వారా, ఆయన కరుణామయుడైన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు ఆ సహోదరుణ్ణి మరి ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తాడంట. హల్లెలూయా. అది ప్రారంభంలో ఉంటుంది. ఇంకా ఇంకొకసారి చేశాడు ప్రార్థన, ఇంకొకటికి తగ్గింది, ఇంకోసారి ఇంకొకటికి తగ్గింది, ఇంకొకసారి ఇంకొకటికి తగ్గింది. ఇంకా తర్వాత ఏమంటాడంటేనంట, నేను ప్రార్థన చేశాను, వాడికి స్వస్థత వచ్చిందంటాడంట. ఇంకా ముదిరిపోయిన తర్వాత ఏమంటాడంటే, నా వలనాడికి స్వస్థత వచ్చింది. అంటే ఇప్పుడు ఈ అయ్యగారులో ఏం పెరుగుతుంది? మొట్టమొదటి స్వస్థత కార్యాన్ని ఎలా వివరించాడో చూడండి. ఎక్కువైన కొలది ఎలా వివరిస్తున్నారో చూడండి. ఇంకా ఎక్కువయ్యేసరికి ఆయన ఎలా వివరిస్తున్నాడో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అనేకులు దేవుని ద్వారా బలం పొందుకోవాలని ఆశపడుతున్నా వాళ్ళు బలాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు అనే సంగతిని వారు గుర్తెరగట్ల, వాళ్ళు బలహీనులని వారు ఒప్పుకోవట్ల. ప్రవక్త అంటున్నాడు, దెర్ ఈజ్ లిటిల్ థింగ్స్ దట్ వీ డూ. మనం చేసే కొన్ని చిన్న పనులు ఉన్నాయి. అండ్ దట్స్ వాట్ వీ కమ్ టు చర్చ్ ఫర్, ఈజ్ టు ఫైండ్ అవుట్ వేర్ అవర్ ఫాల్ట్స్ ఈజ్ అండ్ ద థింగ్స్ దట్ వీ మైట్ బెటర్ అవర్ సెల్స్ బై. ప్రవక్త అంటాడు, ఈరోజు మనం చిన్న చిన్న పనులు చేయాలి. ఏంటంటే మనం సంఘానికి వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, ఈజ్ టు ఫైండ్ అవుట్ వేర్ అవర్ ఫాల్ట్స్ ఈజ్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు కనుగొనాల్సింది ఏంటంటే, నీ పొరపాటు ఏంటో నువ్వు కనుగొనాలి. ఈరోజు సంఘానికి వచ్చి అందరి పొరపాట్లు తెలుస్తాయి మనకి. ఆమేన్. అవునండి. సంఘానికి వచ్చినప్పుడు ఏ సంఘంలోనైనా ఒక విశ్వాసం కదపండి. ఒక సహోదరుడిని ఒక సహోదరుని చెప్తే ఇంకా అని చెప్పుద్ది, ఆడెట్ట ఈడెట్ట ఆమట్ట ఏమెట్ట ఆ మాట చేయట్లేదు, ఎట్ట చేయ డ్యామ్ డూమ్ అంటారు. సరే సహోదరి, నీలో ఏమన్నా పొరపాటు ఉందా? సహోదరుడా నీలే, మాలో ఎందుకు పొరపాటు ఉంటుంది? మేము పరిపూర్ణమే, పరిశుద్ధులమే. కానీ మనం కనుగొనాల్సింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పొరపాటు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అది మనం తెలుసుకోవాలి. అందరి పొరపాట్లు నీకు తెలిసినంత మాత్రం చేత నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మన పొరపాటును మనం తెలుసుకోవాలి. అండ్ ద థింగ్స్ దట్ వీ మైట్ బెటర్ అవర్ సెల్ఫ్ బై. ఏ కార్యాలు మనం మెరుగుగా చేయాలి, ఏ పనిని మనం ఇంకా చక్కగా చేయాలి అని నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. అందుకు మనం దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కార్యాల్లో మనం పాల్గొనాలి. కానీ వీటన్నిటి మధ్య మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన యొక్క సన్నిధి సముఖంలో మన యొక్క పొరపాటును గ్రహించాలి. ప్రవక్త అయినటువంటి యెషయా ఆ దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు, ఆ ఆసీనుడైన ప్రభువుని ఆయన చూశాడు.
ఆయన చుట్టూ ఉన్న శరాపులు ఆయన స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూసిన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, అయ్యో నేను ప్రభువును చూశాను, నేను నశించిపోయాను అన్నాడు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు ఆ బలిపీఠం మీద మండుచున్న అగ్ని ఆ పట్టకారుతో తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నువ్వు పవిత్రుడు అయ్యావని చెప్పాడు. ఇప్పుడు అంత గొప్ప మహా గొప్ప ప్రవక్త అయిన యెషయా ఆయన తన తప్పిదాన్ని గ్రహించాడు. దేవుని సన్నిధిలో తన బలహీనతను గ్రహించాడు. తన బలహీనతను ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు ఆ బలహీనత ఆయనలో నుంచి తీసివేయబడింది. హల్లెలూయా. అపవిత్రమైన ఆయన పెదవులు పవిత్రంగా మార్చబడ్డాయి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిజంగా నీ బలహీనతను గ్రహించి నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కృప చాలును. దేవుడు నిన్ను శిక్షించి నిన్ను నాశనం చేయట్లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బలహీనతల్ని ఆయన ఎదుట మనం గ్రహించినప్పుడు, మన బలహీనతలను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన తన కృప మనకు చాలును. ఆ కృప ద్వారా యెషయాని ఏం చేశాడంటే ఆయన పవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా మార్చాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం గ్రహించాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాట్లను ఎవడు కనుగొనలేడు. అదే ప్రాబ్లం. అందుకే దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దాన్ని నాకు బయలుపరచు. ప్రవక్త అంటున్నాడు, మన పొరపాట్లను మనం గ్రహించాలి, ఏ విషయాలను మనం సరి చేసుకోవాలో మనం గ్రహించాలి. ఇఫ్ వి కమ్ టు ద చర్చ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ దాన్ దీస్, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి ఈ ఉద్దేశంతో రాకుండా, ఈ లక్ష్యంతో రాకుండా ఇంకెందుకో నువ్వు దేవుని సన్నిధి కానీ వచ్చినట్లయితే, ఐఎమ్ అఫ్రైడ్ వీ వోంట్ గెట్ టూ మచ్ అవుట్ ఆఫ్ కమింగ్ టు ద చర్చ్. దాని ద్వారా మరొక కార్యం కొరకు దేవుని సన్నిధికి వస్తే నువ్వు దేవుని సన్నిధి నుంచి ఎక్కువగా నువ్వేమీ పొందుకోలేవు. వీ మస్ట్ కమ్ టు ఫైండ్ అవర్ వీక్నెసెస్, ఫైండ్ అవర్ బ్యాడ్ ప్లేసెస్, సీ హౌ లిటిల్ వీ ఆర్ అండ్ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ సంబడి దట్ స్ట్రాంగ్. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మన బలహీనతలను మనం తెలుసుకోవాలి, మన చెడ్డ స్థలాలను మనం తెలుసుకోవాలి. మనం ఎంత తక్కువ వారవో మనం గ్రహించినప్పుడు మనకంటే బలవంతుడి మీద మన విశ్వాసాన్ని పెట్టగలం. హల్లెలూయా. ఎప్పుడైతే మన బలహీనతలను తెలుసుకుని బలవంతుడైన దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన మన బలహీనతల్లో నుంచి మనలను బలవంతులుగా చేసే దేవుడై ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో అదే విషయంలో నిన్ను బలవంతుని చేస్తాడు. యుద్ధమందు నిన్ను పరాక్రమవంతుని చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు బలం పొందాలంటే నీ బలహీనతను గుర్తించాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం ఆయన సన్నిధిలోనికి వస్తామో ఆయన మన జీవితంలో ఆ కార్యాన్ని చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, చాలామంది మనలో అంటారు, నాకు సరైన చదువు లేదు, నాకు బలం లేదు, అది లేదు, ఇది లేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను వాడుకోగలడు, నువ్వు ఆయనకి సంపూర్తిగా లోబడినప్పుడు. నీ బలహీనతను బట్టి నువ్వు జారిపోవాల్సిన అవసరం లేదు. ఆ బలహీనతని నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ బలహీనతలో నుంచే నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అలా కాకుండా నీకు నీవే బలవంతుడు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఏ కార్యాన్ని చేయలేడు. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఏది వెతకవద్దు, నీ కొరకు ఏదైనా దేవుడు ఉంచినచో దానిని ఆయన నీకు ఇచ్చును. ఈరోజు మనం గొప్ప గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తాం. మనం ఏదో దేవుని సన్నిధిలో నుంచి పొందటానికి మనకు స్వయంగా అర్హత ఉందని మనం అనుకుంటాం. కానీ నిజంగా దేవుని సన్నిధి నుంచి ఆయన డిమాండ్ చేసి పొందుకునే అర్హత మనకేది లేదు.
కానీ మనం ఏం చేయాలంటే ఆయన మన కొరకు ఏది దాచి ఉంచాడో దానిని ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మనం తక్కువగా ఉండాలి. గొప్పగా అగుటకు బదులుగా ఎంత అల్పమైనది మనం పొందని అర్హత కలిగి ఉన్నామో కనుగొనుటకు ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనలను వాడుకొనగలడు. మనం ఎంత అల్పులమో మనం గ్రహించగలిగితే, మనం ఎంత బలహీనులమో మనం గ్రహించగలిగితే, మన బలహీనత ఆయన బలం మీద ఆనుకునేటట్టు చేస్తుంది. ఏ బలవంతుడు కూడా ఇంకొకటి సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడండి? ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎంత బలహీనులము అనే దానిని మనం గుర్తించవలసి ఉన్నది. మనమంతటా మనము చేయాలని ప్రయత్నించిన ప్రకారము, మన సొంత సామర్థ్యముల మీద ఆధారపడినంత కాలము మనం ఏమీ చేయజాలము. కానీ మనం ఎందుకు పనికిరాని వారమని ఎరుగు స్థలమునకు వచ్చినప్పుడు దేవుడు మనలను ఉపయోగించుకొనును. మోషే జీవితాన్ని గమనించినప్పుడు మోషే గురించి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మోజెస్ స్పెంట్ 40 years థింకింగ్ హీ వాజ్ సంబడి. అంటే మోషే 40 సంవత్సరాలు నేనెంతో గొప్పవాడిని నేను అనుకున్నాడంట. మొదటి 40 సంవత్సరాలు. ఎందుకంటే మోషే ఫరో కుమార్తె యొక్క ఆధ్వర్యంలో పెరిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. గొప్ప విద్యలన్నీ నైపుణ్యత కలిగాడు. ఆయన మాట యందు క్రియల యందు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు మోషే. ఐగుప్తు యొక్క సకల విద్యల యందు శిక్షణ పొందాడు. అయితే ఆయన చాలా గొప్పవాడు. అయితే దేవుని ప్రజల్ని విమోచించడానికి దేవుడు ఆయన్ని వాడుకోబోతున్నాడని గ్రహించి ఆయన తన సొంత శక్తి చేత, తన సొంత బలం చేత ఇశ్రాయేలులను విమోచించాలనుకున్నాడు. ఎందుకంటే మోషే బలవంతుడు, శక్తిమంతుడు. మోషేకి సాటి అయిన వాడు ఎవడు కూడా ఆ రోజుల్లో లేడు. అనేక దేశాలను మోషే గెలిచాడు, జయించాడు. కానీ ఆయన అంటున్నాడు 40 years లెర్నింగ్ హీ వాజ్ నోబడీ. కానీ ఒక్క ఐగుప్తుని చంపి పారిపోయాడు. 40 సంవత్సరాల్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను పనికిరాని వాడిని, నేను ఒట్టివాడిని, నేను ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని అనుకున్న ఆయన 40 సంవత్సరాలు పట్టిందంట మోషే గారికి. నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏమీ కాదు. అందుకే దేవుడే మోషే ఎదుటికి వచ్చి కనబడినప్పుడు మోషే అంటున్నాడు, నా వలన కాదు. హల్లెలూయా. నా వలన కాదు అంటే కంప్లీట్గా మోషే విరిగిపోయాడు. దేవుడు రాగానే, ప్రభువా అప్పుడంటే నేను కొట్టలేకపోయాను, కానీ ఇప్పుడు వచ్చావు కదా నేను కొడతానని ఆయన అనలా. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చూపించినా సరే మోషే అన్నాడు, ప్రభువా ఇది నా వల్ల కాదు, మరి ఎవరినైనా పంపించు, ఇది నేను చేయలేను అన్నాడు. అంటే 40 సంవత్సరాలు తానేదో గొప్పోడిని బ్రతికాడు. 40 సంవత్సరాలు పట్టింది ఆయనకి, నేను గొప్పోడిని కాదురా, నేను అనుకున్నంత శక్తిమంతుణ్ణి నేను కాదు, నేను ఒక సామాన్యుణ్ణి, నేను బలహీనుణ్ణి అని తెలుసుకోవటానికి, నేను ఒట్టివాడిని అని తెలుసుకోవటానికి ఆయనకి 40 సంవత్సరాలు పట్టింది. అండ్ 40 డిస్కవరింగ్ వాట్ గాడ్ కెన్ డూ విత్ ఎ నోబడీ. అయితే మిగిలిన 40 సంవత్సరాలు ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో మోషే చూశాడు. హల్లెలూయా. అంటే ఒక గొప్ప మోషే, శక్తి కలిగిన మోషే, జ్ఞానం కలిగిన మోషే తానెప్పుడు బలహీనుడని గ్రహించాడో, గ్రహించే వరకు దేవుడు 40 సంవత్సరాలు పట్టినా సరే అలాగే కనిపెట్టి చూశాడు. 40 సంవత్సరాల్లో ఆయన నేను ఒట్టివాడినని గ్రహించిన తర్వాత తన శక్తి ఏమీ లేదని మోషే గ్రహించుకున్న క్షణాన అప్పుడు దేవుడు ఆయనలో కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు బలహీనుడు అని నువ్వు కృంగిపోవలసిన అవసరత లేదు. ఆ బలహీనతలోనే నువ్వు ప్రభువుని విశ్వసించు. నీ బలహీనతని ఆయన బలముగా మార్చే దేవుడై ఉన్నాడు. వారి విశ్వాసం ద్వారా బలహీనులు బలపరచబడరి, వారు యుద్ధమునందు పరాక్రమవంతులైరి, అన్యుల సేనలను వారు పారద్రోలరి. మోషే ఒకప్పుడు తన బలం ద్వారా ఏది సాధించలేకపోయాడో బలహీనత ద్వారా ఒక గొర్రెలు కాసుకునే కర్ర చేత్తో పట్టుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి, ఆ రోజుల్లో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎంచబడినటువంటి
ఫరో సైన్యాన్ని సమస్తాన్ని కూడా అతడు జయించగలిగాడు. హల్లెలూయా. అతని బలం కాదు, ఆ బలహీనమైన పాత్రను ఉపయోగించుకుని సర్వశక్తుడైన దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీ ద్వారా కూడా దేవుడు ఆ కార్యాన్ని జరిగించగలడు. నువ్వు బలహీనుడువా, నువ్వు కంగారు పడవద్దు. నువ్వు బలహీనురాలువా, నువ్వు కృంగిపోవద్దు. కానీ బలవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను బలహీనుణ్ణి బలపరిచి యుద్ధములో పరాక్రమవంతుడిగా నిన్ను చేసి నీ మీద పడిన ప్రతి సైన్యాన్ని జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, పౌలు తన బలహీనతలో నీకు మొరపెట్టినప్పుడు తండ్రి నువ్వు సెలవిచ్చావు, నా కృప నీకు చాలును. ఆ బలహీనత ఎందే నా బలము పరిపూర్ణమగుచున్నది. అవును ప్రభువా, మా బలహీనతను బట్టి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కానీ నాయన, మా బలహీనతలో నీ బలమును పెట్టి మమ్మల్ని బలపరిచే దేవుడు నీవై ఉన్నావు. నిశ్చయంగా ఈ వాక్యం విన్న ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను మీరు దర్శించండి తండ్రి. నాయన, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి మా బలహీనతలను మేము గ్రహించగలిగి, మేము ఎంత అల్పులమో మేము గ్రహించగలిగి ప్రభువా, సర్వశక్తివంతుడైన నీ మీదనే మేము ఆనుకొనగలిగే కృపను అనుగ్రహించండి. మోషే ఏ రీతిగా ప్రభువా తన అల్పుడైన సంగతిని గ్రహించాడో ఆయన ద్వారా నువ్వు మహాద్భుతమైన కార్యాలు జరిగించావు. ఈరోజు మా జీవితంలో కూడా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి, మా స్థితిని గుర్తెరిగి ప్రభువా నీ మీదనే సంపూర్తిగా ఆధారపడి ఒక పరిపూర్ణమైన బలహీనత ద్వారా ప్రభువా ఒక పరిపూర్ణమైన బలాన్ని నీ ద్వారా మేము పొందుకోగలిగే కృపను మీరు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.